హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త గవర్నమెంట్స్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ, పీజీ, అలాగే ఇంటర్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు డిఫరెంట్ పోస్టుల ఆధారంగా అభ్యర్థులు అప్లై చేయొచ్చు. జీతం చూసుకుంటే 45,000 ఫైన ఉంటుంది. 45,000 ఫైన ఉంటుంది. 45,000 ఫైన ఉంటుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ వీడియో చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. అలాగే ఇప్పుడు మనకు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ని పోస్టులు ఉన్నాయో వివరించుదాం. చూద్దాం ఇక్కడ ఎన్ని పోస్టులు ఎక్కడొక్కడ ఉన్నాయని చూద్దాం. నేమ్ ఆఫ్ పోస్ట్ చూసుకొని సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ పోస్ట్. రిహాబిలిటేషన్లోనే ఒక పోస్ట్ ఉంది. మొత్తం పే లెవెల్ 7 కమిషన్ నుంచి పే చేస్తారు. శాలరీ 45 years బిలో ఉండాలి. అలాగే ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సోషల్ వర్కర్ లేదా రిహాబిలిటేషన్లోనే వర్క్, సోషియాలజీ, సైకాలజీ ఈక్వివలెంట్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించాలని ఉండాలి. 6 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే మంచిది. వొకేషనల్ ట్రైనింగ్, గైడెన్స్, సోషల్ వర్కర్స్ మీద రిలేటెడ్ కోర్సులో. అలాగే సీరియల్ నెంబర్ 2 పోస్ట్ చూసుకుంటే ఇక్కడ అకౌంటింగ్ ఆఫీసర్. అకౌంటింగ్ ఒక పోస్ట్ ఉంది. జనరల్ కేటగిరీస్ 40 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఆడిటింగ్, అకౌంటింగ్, అకౌంట్ ఆఫీసర్, సివిల్ అకౌంటెంట్ ఈ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 5 years కలిగి ఉంటే ఇంకా మంచిది. అలాగే డ్రైవర్ సీరియల్ నెంబర్ 3 డ్రైవర్. పే లెవెల్ కమిషన్ 2 ఉంటుంది. సెకండ్ పే లెవెల్ కమిషన్ ఒక పోస్ట్ ఉంది. ఎస్సీ అభ్యర్థులకు 35 years బిలో కలిగి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఏదైనా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ వెహికల్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే మంచిది. స్కూల్ డ్రైవింగ్ బస్సులు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. డిజైర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ స్కూల్ బస్సు నడుపుకున్న వాళ్ళకి చాలా ఇంకా మంచి అవకాశం. అలాగే క్యాటరింగ్ అసిస్టెంట్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 2 years క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇది నాన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో. అలాగే డిప్యూటీ డైరెక్టర్ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ డిప్యూటీ డైరెక్టర్ సీరియల్ నెంబర్ 5 డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉంటారు. ఒక పోస్ట్ ఉంది. డిప్యూటేషన్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటారు. డిప్యూటేషన్లో 56 years వరకు ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్యూటేషన్లో 55 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో మేనేజ్మెంట్, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్, సైన్స్, కామర్స్ ఈ డిపార్ట్మెంట్లో చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 10 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఏదైనా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, ఎస్టాబ్లిష్డ్ వర్కింగ్ రిక్రూట్మెంట్లోనే. పర్చేస్, స్టోర్స్ 5 years చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి ఉండాలి. నాలెడ్జ్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, కార్పొరేట్ సెక్టర్స్లో ఏదైనా కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేసి ఉండాలి. డిప్యూటేషన్కు 12th పే లెవెల్ కమిషన్లో ఉంటుంది. ఇలా కాంట్రాక్ట్ బేసిక్కు 1,22,000 నుంచి 1,22,000 నుంచి పర్ మంత్ ఉంటుంది శాలరీ. కాంట్రాక్ట్ బేసిస్ అభ్యర్థులకు 56 years వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా. ఒక పోస్ట్ ఉంది. కాంట్రాక్ట్ డిప్యూటేషన్ 3 years పీరియడ్ ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ మరియు డిప్యూటేషన్ అభ్యర్థులకు 3 years ఉంటుంది. ఈ 3 yearsలో ప్రొహిబిషన్ ఉంటుంది.
అలా కాంట్రాక్ట్ పద్ధతి కూడా సేమ్ 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఒక పోస్ట్కి 500 రూపాయలు ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ సీరియల్ నెంబర్ వేసుకొని మీకు ఏ పోస్ట్లో అప్లై చేస్తున్న పోస్ట్లో రెగ్యులరా కాంట్రాక్టా డిప్యూటేషన్ అని స్టిక్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసేటప్పుడు. అలాగే మీరు ఈ అఫీషియల్ వస్తే ఈ అడ్రస్ మీద మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్లో మీరు ఎన్వలప్ కవర్లో ఫిల్ చేసిన తర్వాత ఎన్వలప్ కవర్లో ఫిల్ చేసి లాస్ట్ డే చూసుకుంటే మే 11 తారీఖున లాస్ట్ డేట్. మే 11, 2026 లాస్ట్ డేటు. త్వరగా పంపించండి, అప్లై చేయండి. చాలా త్వరగా, చాలా తక్కువ టైం ఉంది లాస్ట్ డేటు. అడ్రస్ చూసుకుంటే రెగ్యులర్ డిప్యూటేషన్ పోస్ట్, కాంట్రాక్ట్ పోస్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ NIFEID మానవ్ వికాస్ నగర్, సికింద్రాబాద్, పిన్ కోడ్ 500409. ఈ అడ్రస్లో మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అడ్రస్లో పోస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏదైనా అప్లికేషన్ ఫుల్ఫిల్గా ఉండకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఈ అడ్రస్లో పంపించండి. చూసినందుకు ధన్యవాదాలు. మరికొన్ని వీడియోస్ చేయడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూడండి.